హైదరాబాద్లో మరోసారి ఐసీస్ లింకులు బయటపడ్డాయి. తెల్లవారుజాము నుంచి మైలార్దేపల్లిలోని కింగ్స్ కాలనీలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు తహాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయిన హైదరాబాద్కి చెందిన బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. పక్కా ఆధారాలతోనే ఇప్పుడు తహాన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. गणपति 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 ఎన్ఐఏ అధికారులు తహాన్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, చెప్పండి. శివశంకర్, రాధాకృష్ణ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు రాధాకృష్ణ చెప్పండి. ఆ ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తహాన్ అనే యువకుడి వివరాలు ఏమైనా తెలిసాయా? రాధాకృష్ణ, ఎన్ఐఏ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 8 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 8 ఇళ్లలో సోదాలు నిర్వహించిన తర్వాత శాస్త్రీపురంలో ఉన్నటువంటి కింగ్స్ కాలనీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ ఇంట్లోనే తాహీన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత 4 నెలల క్రితమే ఈ కొత్తగా నిర్మాణం అయినటువంటి ఇంట్లోకి తాహీన్ రెంట్కి దిగినట్టుగా తెలుస్తుంది. ఓనర్కు తను తాహీన్ అన్న పేరుతోటే చెప్పి ఇంట్లోకి దిగడం జరిగింది. ఇంట్లో మొత్తం 4 మహిళలు ఉన్నారు. అతనికి పెళ్ళైనట్టు కూడా చెప్తుంది. 26 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తాహీన్ 4 నెలల కిందటనే ఇంట్లోకి అద్దెకి దిగడం జరిగింది. అయితే బాసిత్తో తను సంభాషణ జరిపినట్టుగా, ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడినట్టుగా, అదేవిధంగా ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాహీన్ను ఉదయం నుంచి 5 గంటలకు ఎన్ఐఏ అధికారులు ఇంట్లోకి రావడం జరిగింది. దాదాపు 7 మంది ఎన్ఐఏ అధికారులు అతన్ని ప్రశ్నించడం జరిగింది. తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, కాల్స్ రికార్డ్స్, సంభాషణకు సంబంధించినటువంటి చాటింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని పూర్తి ఆధారాలతో తాహీన్ను ప్రశ్నించారు. ఇంకా సంతృప్తి చెందని అధికారులు ఎన్ఐఏ కార్యాలయానికి, గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో అతను ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అయితే తాహీన్ ఐఎస్ఐఎస్లతో ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి, తనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారన్న దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే బాసిస్తో తను గత కొన్ని రోజులుగా సంభాషించినట్టుగా తెలిసింది. అదే నేపథ్యంలో అరెస్ట్ అయిన తర్వాత తనకిచ్చినటువంటి బాసిత్ కానీ ఇతర ఎవరైతే ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళకు ఎవరైతే సంభాషణలు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ తాహీన్ ఏ విధంగా కాంటాక్ట్ అయ్యాడు, ఎన్ని రోజుల నుంచి కాంటాక్ట్ ఉన్నాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడన్నది కూడా ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇక్కడ 4 నెలల కిందటే వచ్చాడు, ఎవరికి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియదు అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు కూడా పేర్కొనడం జరిగింది. ఎప్పుడు వచ్చినా తలుపు వేసుకునే ఉంటారు, రాత్రి మాత్రమే తను బయటికి వెళ్తుంటాడని చెప్తున్నారు. అయితే మొత్తం 4 మహిళలు ఉన్నారు, తనతో పాటు తాహీన్ కూడా తను ఇంట్లోనే ఉన్నాడు. అయితే పూర్తి వివరాలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటన్నది పక్కింటి వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పూర్తి ఆధారాలతో సహా వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన తర్వాత తాహీన్ని ప్రశ్నల జైలు విడిపించేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా అధికారులు వీళ్ళందరినీ కూడా ప్రశ్నించింది, కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని ప్రశ్నించి పూర్తి ఆధారాలతోనే తాహీన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఐఎస్ఐఎస్కు సంబంధించినటువంటి సానుభూతి పరలో భాగంగా ఎప్పటి నుంచి టచ్లో ఉన్నాడు, వీళ్ళతో ఏ టార్గెట్తో భాగంగా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది, ఏదైనా పేలుడికి సంబంధించి ప్రణాళిక ఏదైనా రచించారా, లేదంటే పాత కేసులో భాగంగా బాసిత్కి సంబంధించినటువంటి ఏదైతే కుట్రకోణం ఉందో, ఢిల్లీలో పేల్చాలా, ఒక ఆర్ఎస్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని హతమార్చాలన్న దానికి సంబంధించిన దానిలో భాగంగా అతను బాసిత్కి ఇచ్చినటువంటి టార్గెట్ను తాహీన్ ఏమన్నా చేపట్టాడా అన్న దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకా తెలియాల్సిందే. దానికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అతన్ని అరెస్ట్ చేసి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. తాహీన్తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇతనికి సంబంధించిన సన్నిహితులు ఎవరు, వీళ్ళతో పాటు కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారన్న దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. తాహీన్కి సంబంధించినటువంటి వస్తువులను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా, కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం
స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా తమతో పాటు తరలించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇంకా ఆ డాక్యుమెంట్స్ సంబంధించినది కావచ్చు, అదేవిధంగా మొబైల్ ఫోను, ల్యాప్టాప్లకు సంబంధించినటువంటి ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, ఎంతకాలం నుంచి తను ఇతర ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సానుభూతి పరువులు కావచ్చు, లేదంటే బాసితికి సంబంధించినటువంటి అనుచరులు నరుగులు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో ఎంతకాలం నుంచి తను కాంటాక్ట్ ఉన్నాడు, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి తాహిన్ మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మరో టీము ఈ శాస్త్రీనగర్లో ఉన్నటువంటి కింగ్స్ కాలనీ అటువైపు ఉన్నటువంటి చోటుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇతని ఫ్రెండ్స్ కానీ సన్నిహితులు కానీ ఎవరైనా ఉన్నారా అన్న కోణంకి సంబంధించి ఇంకా ఎన్ఐఏ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పూర్తి స్థాయిలో తాహిత్తో ఇంకా ఎవరైనా సంబంధాలు ఉన్నారో దానిపైన అన్ని కోణాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా నగరంలో, దేశంలో ఎక్కడ బ్లాస్ట్ సంబంధించిన ఉగ్ర కదలికలు ఉన్నా వాటిని హైదరాబాద్లోనే లింక్ పెడుతున్నారు. అయితే తాహిన్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టే అయ్యాడా, లేదంటే తల దాచుకుంటున్నాడా, ఇలా ఎన్నో అనుమానమైనటువంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఆధారాలను సేకరించిన తర్వాత ఎన్ఐఏ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లోకి ఐఎస్ సానుభూతి పరులు అయినటువంటి నేపథ్యంలో ఒక చాలా ప్రాబ్లమాటిక్గానే ఇంట్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్ఐఏ అధికారులు వచ్చే సమయంలో కూడా తమతో పాటు వెపన్ కూడా క్యారీ చేశారని చెప్పి కింద ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. అంటే ఒక ఉగ్ర కోణం ఉన్నట్టుగైతే అనుమానం అయితే తలెత్తక మానదు. ఎందుకంటే ఒక వెపన్తో పాటు రావడం, వారిని ప్రశ్నించడం చాలా సెక్యూరిటీగా, అంటే లోకల్గా ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్ ఎన్ఐఏ అధికారులు రావడం జరిగింది. తన అదుపులో తీసుకునే సమయం వరకు కూడా పెద్ద మొత్తంలో పోలీసులు అందరూ, దాదాపు 100 మందికి పైగా పోలీసులందరూ కూడా రంగంలోకి దిగారు. దీని వెనుక అంటే పెద్ద కుట్ర కోణమే దాగుందనేది మాత్రం స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినాక తాహిన్తో పాటు తాహిన్కి ఇంకా ఎవరైనా స్నేహితులు కానీ ఇంకా ఏదైనా టార్గెట్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా దీని వెనుక ఉన్నారా అన్నది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే శివశంకర్, ఇప్పుడు ప్రస్తుతం తాహిర్ గత 4 నెలల నుంచి ఉంటున్నట్టుగా చెప్తున్నారు. మరి హౌస్ ఎవరిది, హౌస్ ఏ కారణాల రీత్యా తాహిర్కి ఎలా ఇచ్చుంటారు, ఏదైనా ఆధారాలు తీసుకుని? శివశంకర్, శివశంకర్ చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం తాహిర్ గత 4 నెలలుగా అక్కడ ఉంటున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఆ హౌస్ ఎవరిది, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా రాబట్టగలిగారా ఎన్ఐఏ అధికారులు? गणपति 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 హైదరాబాద్లో మరోసారి ఐసీసీ లింకులు బయటపడ్డాయి. తెల్లవారుజాము నుంచి మైలార్దేవపల్లిలోని కింగ్స్ కాలనీలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు తహాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయిన హైదరాబాద్కు చెందిన బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. పక్కా ఆధారాలతోనే ఇప్పుడు తహాన్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తహాన్ 4 నెలలుగా కింగ్స్ కాలనీలో అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. తహాన్ అరెస్ట్ చేసిన అధికారులు గచ్చిబౌలిలోని ఎన్ఐఏ ఆఫీసుకు తరలించారు. అరెస్ట్ చేసిన తహాన్ను మరి కాసేపట్లో ఎన్ఐఏ ఆఫీస్కి తరలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి. రాధాకృష్ణ గతంలో ఉగ్రవాద కార్యకలాపాలతో పరిచయాలుండి
ఎప్పుడైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న వ్యక్తులను సంబంధించినటువంటి విచారణ కొనసాగించినటువంటి పోలీసులు వాళ్ళ నుండి కీలకమైనటువంటి సమాచారం సేకరించారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మరికొన్ని ఇళ్లలో కూడా పోలీసులు దాదాపుగా 28 దాదాపుగా 7 బృందాలుగా విడిపోయిన పోలీసులు పూర్తిగా కూడా ఉదయం నుంచి సెర్చ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఒక హసన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లారు. పూర్తిగా కూడా ఇంకా విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఒక అగ్రనేతకు సంబంధించినటువంటి ఒక హత్యకు వీళ్ళంతా కూడా పాల్పడుతున్నట్టుగా కూడా తెలవడంతో ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు సెర్చ్ చేస్తూ కొనసాగిస్తూ వస్తున్నారు. దాదాపుగా ఐసిస్ కు సంబంధించినటువంటి వీళ్ళకు కార్యకలాపాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులతో ఏదైతే సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారో వాళ్ళందరితో కూడా కార్యకలాపాలు జరుపుతూ ఇక్కడ పెద్ద ఎత్తులో కూడా ఒక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ భారీ స్థాయిలో ఒక కుట్రకు తెరలేపుతున్నట్టుగా కూడా ఎన్ఐఏ అధికారులకు ఒక సమాచారం రావడంతో పూర్తిగా కూడా చర్చస్ కొనసాగుతుండడంతో ఒక హసన్ అనే వ్యక్తిని అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి వాళ్ళ ఇంట్లో ఏదైతే కింగ్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో విచారణ కొనసాగించారు. ప్రస్తుతం ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని మరింత కూడా విచారించాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద కుట్ర, దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, దాగి ఉన్నారు అనేది. ఎందుకంటే ఒక భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి కుట్రను అయితే పోలీసులు ప్రస్తుతం ఛేదించారని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి చాలా వరకు కాల్స్ ను అలాగే మెయిల్స్ ను కూడా వీళ్ళందరూ కూడా పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళంతా కూడా కొన్ని రోజులుగా కూడా వాళ్ళతో చర్చిస్తూ ఉన్నారు. ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఎలా జరపాలి, అక్కడ నుంచి ఆయుధాలను ఎలా సేకరించుకోవాలనేది కూడా పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా హైదరాబాద్ సంబంధించినటువంటి 4 యువకులు ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ప్రస్తుతం గుర్తించారు. గతంలో ఒక ఉగ్రవాద కార్యకలాపాలతో 2 ఏళ్ల క్రితం పట్టుబడినటువంటి బాసిత్ సంబంధించి విచారించిన క్రమంలో వీళ్ళందరి కుట్ర కూడా బయటపడింది. బాసిత్ ను పోలీసులు 2 ఏళ్లలో కూడా విచారిస్తున్నారు. అందులో భాగంగా ఈ బయటపడడంతో ప్రస్తుతం హైదరాబాద్ సంబంధించినటువంటి 4 యువకులను ప్రస్తుతం ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక 3-4 యువకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం వస్తుంది. రాధాకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సాయి కిరణ్. గణపతి 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 గణపతి